Yeah, hi everyone. Good morning. గుడ్ మార్నింగ్ అన్న. సో నిన్న క్లాస్ లో బిజినెస్ రూట్స్ చెప్తుంది. ఇంకొక బిజినెస్ రూట్ పెండింగ్ ఒకటి అది చెప్తుంది. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఒక ఎగ్జాంపుల్ చేసింది. మనము ఒక ఎగ్జాంపుల్ చేసింది అనమాట. ఏంటంటే అలర్ట్ మేనేజర్ వాల్యూ అని చేస్తే ఏమైంది, మేనేజర్ యొక్క సైడ్ మాత్రమే వచ్చింది, డాట్ వాకింగ్ యూజ్ చేయకుండా చేస్తే. అట్లాగే ఇప్పుడు మనం కాలర్స్ అలర్ట్ కాలర్స్ మేనేజర్ నేమ్ ఇది క్లయింట్ స్క్రిప్ట్ ద్వారా చేసామనుకోండి. ఆ కాలర్స్ యొక్క మేనేజర్ ఎవరైతే ఉంటాడో ఆడి యొక్క సిస్ఐడి మాత్రమే వస్తుంది అనమాట. ఓకే, డిస్ప్లే నేమ్ రాదు అలర్ట్లో, ఓన్లీ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ చేస్తాం. సో దాన్ని మనము స్క్రాచ్ ప్యాడ్ వేరియబుల్ ద్వారా చేయాల్సింది ఉంటుంది. ఓకే, మల్టీ డాట్ వాకింగ్ ఇటు సైడే చేస్తాం. రండి, స్క్రాచ్ ప్యాడ్ వేరియబుల్ రెండు ఉంటాయి అన్నమాట స్క్రాచ్ ప్యాడ్ వేరియబుల్స్. ఫస్ట్ వచ్చేసి g_scr సెకండ్ వచ్చేసి వర్క్ఫ్లో డాట్ ఓకే, రెండు ఉంటాయి అన్నమాట. సో g_scratch పార్ట్ అంటే ఏందో చూద్దాం. 1 minute అండి. చూడండి, g_scratch పార్ట్ అనేదేమో బిజినెస్ రూల్స్ లో యూజ్ చేస్తాను, ఎస్పెషల్లీ విత్ డిస్ప్లే బిజినెస్. ఓకే, డిస్ప్లే బిజినెస్ లో యూజ్ చేస్తాను అనమాట. ఓకేనా, వర్క్ఫ్లో డాట్ స్క్రాచ్ ప్యాడ్ వేరియబుల్ నేను వర్క్ఫ్లో తోటి యూజ్ చేస్తాను. ఓకేనా, సో ఈ స్క్రాచ్ ప్యాడ్ వేరియబుల్ ఎందుకు హెల్ప్ అవుతుందయ్యా అంటే మనము సర్వర్ సైడ్ డేటాని క్లయింట్ సైడ్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఏదైనా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అండి, మల్టీ డాట్ వాకింగ్ ద్వారా మనం సర్వర్ సైడ్ డేటాని క్లయింట్ సైడ్కి పంపించుకోవచ్చు. ఏది కాలర్స్ మేనేజర్ వాల్యూని. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థం అవుతుంది మ్యాక్సిమం.
ఓకే రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎన్ఎస్ లో స్క్రాచ్ ప్యాడ్ అంటే ఏందో చూద్దాం. ఇదేం చెప్తుంది ఒకసారి డెఫినేషన్ ఏమన్నా దొరుకుతుందని చూద్దాం డాక్స్ లో. చూడండి, the GNS scratch pad object passes information from the server to the client, such as when client requires information not available on the form. Okay, ఈ డెఫినేషన్ రాసుకోవచ్చు. GNS scratch pad, వర్క్ఫ్లో స్క్రాచ్ ప్యాడ్ గురించి వర్క్ఫ్లో స్క్రాచ్ ప్యాడ్ అప్పుడు రాసుకోండి. ఓకేనా, సేవ్ చేస్తాం. చూడండి, అలా కాలర్స్ మేనేజర్ నేమ్ వై లోడింగ్ ద ఇన్స్టెంట్ ఫామ్. నాకు ఇన్స్టెంట్ ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు కాలర్స్ యొక్క మేనేజర్ వాల్యూని ప్రింట్ చేయాలి, మేనేజర్ నేమ్ ని అలర్ట్ లో ప్రింట్ చేయాలి. ఓకేనా, ఒకసారి చూద్దాం. మీకు గుర్తుందో లేదో మనం ఈ ఎగ్జాంపుల్ చేసామన్నమాట, లైక్ క్లయింట్ స్క్రిప్ట్ లో చేసాము ఈ ఎగ్జాంపుల్. అలర్ట్ కాలర్స్ మేనేజర్ కాపీ సేవ్ చేస్తాం. రండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టెంట్ ఫార్మ్కి వెళ్ళిపోదాం. ఇన్సిడెంట్ డాట్ క్యాపిటల్ ఫామ్. ఎప్పుడైతే మనకి ఇన్సిడెంట్ ఫామ్ లోడ్ అవుతుందో అప్పుడు ఆ మేనేజర్, ఇక్కడ కాలర్ ఎవరైతే ఉంటారో ఆ కాలర్స్ యొక్క మేనేజర్ వాల్యూని డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ క్లయింట్ స్క్రిప్ట్ రాస్తుందండి. డూప్లికేట్ కాన్ఫిగర్ క్లయింట్ స్క్రిప్ట్, ఆన్లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ రాస్తుంది. వెయిట్ స్లోలీ. డిస్ప్లే కాలర్స్ మేనేజర్ ఆల్ అంటున్నాను, టైప్ వచ్చేసి ఆన్లోడ్ క్లయింట్ స్క్రిప్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ రికార్డ్ అయితేనే, ఇఫ్ కాలర్ ఈజ్ నాట్ ఎంటీ అయితేనే అని చెప్పాను. సిఏఎల్ఎల్ కాలర్ ఈక్వల్ టు జి అండర్ స్కోర్ ఫ్రమ్ గెట్ వాల్యూ ఆఫ్ కాలర్ సిఏఎల్ఎల్ కాలర్ స్కోర్. ఓకే, ఏ కాలర్ నాట్ ఈక్వల్ టు ఎంటీ, నాట్ ఈక్వల్ టు అయితేనే. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి, కాలర్ నేను ఇక్కడ ఆర్ఈక్యూ తీసుకుంటున్నాను. ఆర్ఈక్యూ ఈక్వల్ టు జి అండర్ స్కోర్ పాండా గెట్ రెఫరెన్స్ ఆఫ్ కాలర్ ఐడి సిఏఎల్ఎల్ కాలర్ ఐడి. ఓకే, అలర్ట్ అలర్ట్ సిఏఎల్ఎల్ కాలర్స్ మేనేజర్ నేమ్.
REQ డాట్ మేనేజర్ ఇంకెంతవరకే చేయగలం అనమాట. సింగిల్ డాట్ వాకింగ్ కదండి క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ యాక్సెప్ట్ చేసేది, మనం ఇంతవరకే చేయగలము. ఓకేనా. సో ఏదైనా ఇన్స్టెంట్ ఏమి వెళ్ళిపోతుంది, ఎగ్జిస్టింగ్ ఇన్స్టెంట్ కాడ నుంచి ఇన్స్టెంట్ చూడండి ఏమవుతుంది, ఏమవుతుంది, ఏమైతుందండి చెప్పండి. ఓన్లీ ఈ కాలర్ యొక్క మేనేజర్స్ సైడ్ మాత్రమే సెండ్ చేయగలుగుతుంది, కాలర్ యొక్క మేనేజర్ నేమ్ ని సెండ్ చేయలేదు అనమాట. ఇక్కడ ఓన్లీ క్లయింట్ సైడ్ లో సింగిల్ డాట్ వాకింగ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా, అర్థమైందండి. ఎస్. ఓకే. సో ఇదన్నమాట మనం స్లాష్ ప్యాడ్ వేరియబుల్ ని యూజ్ చేసి సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ నుంచి మనం తెచ్చుకున్నాం. ఓన్లీ క్లయింట్స్ కి ఎగ్జాంపుల్, ఓన్లీ క్లయింట్స్ ద్వారా చేయాలంటే ఇలా రండి. ఇప్పుడు నేను ఇన్స్టెంట్ ఫామ్ కి వెళ్ళిపోతున్నాను అండి. కాన్ఫిగర్ బిజినెస్ కూడా అంటున్నాను, న్యూ బిజినెస్ రూల్స్. డిస్ప్లే కలర్స్ మ్యాచ్ అడ్వాన్స్ రండి. సో డిస్ప్లే బిజినెస్ రూల్ తీసుకుంది. ఓకే, అడ్వాన్స్ లోకి వెళ్ళి where mgr equal to current dot caller id dot manager dot name. ఓకే అండి, ఇదండి g underscore splash pad scra slash pad dot manager ఈక్వల్ టు ఇంతే అనమాట, అయిపోయింది. డిస్ప్లే బిజినెస్ ఎలా లేదు, ఇదంతా ఎందుకు అనుకుంటే డైరెక్ట్ ఇక్కడ రాసేసాను, కాపీ చేస్తున్నాను, కాపీ డైరెక్ట్ గా సింగిల్ లైన్ లోనే రాసేసాను. ఓకే, ఈ లైన్ కూడా వస్తుంది. ఓకే అండి, ఇలా అయినా రాయొచ్చు. ఇక్కడ మల్టీ డాట్ వాకింగ్ యూజ్ చేస్తాను చూడండి, కాలర్ ఐడి డాట్ మేనేజర్ డాట్ నేమ్. ఇలా కాదు అనుకుంటే ఇలా అయినా రాసుకోవచ్చు, కాలర్ ఐడి డాట్ గెట్ డిస్ప్లే వాల్యూ ఆఫ్ get display value, get display value of manager, ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకేనా, get display value of manager ఇలా అయినా రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఇందాక రాసింది కరెక్టే, ఇది కరెక్టే, రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, ఇది ఉండిస్తున్నాను ప్రజెంట్ అయితే, సేవ్ చేసేస్తాను. ఇక్కడికి రండి, ఈ ఎగ్జాంపుల్ అయిపోయింది కదా, ఈ కోడ్ తీసేస్తాను. var mgr equal to g underscore scra slash pad ఇక్కడ స్క్రాచ్ ప్యాడ్ లో ఏ వేరియబుల్ నేమ్ అయితే మనం ఇక్కడ ఇచ్చామో, ఇక్కడ స్క్రాచ్ ప్యాడ్ లో ఏదైతే ఇచ్చామో ఇది మొత్తం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి మనం. అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి.
అయిపోయింది. ఇప్పుడు MGR ని అలర్ట్ లో పెట్టేసి అలర్ట్ కాలర్స్ మేనేజర్ నేమ్స్ కాలర్స్ మేనేజర్ నేమ్స్ సేవ్ చేస్తుంది. ఇక్కడ ఒకవేళ మీరు ఎంటీ కండిషన్ పెట్టుకుంటా అంటే పెట్టుకోండి. నేను ప్రజెంట్ అయితే ఏం కండిషన్ పెట్టుకోండి. ఓకేనా? అదే కాలర్ ఐడి ఎంటీ ఉంటే అది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అనేది పెట్టుకున్నాడు. రండి, వస్తుందా రావట్లేదా? బట్ ఇక్కడ మేనేజర్ వాల్యూ రాంగ్ అండి, ఎంజీ కాదు. మేబీ అబిల్ పుట్టారు ఎవరో పెట్టారు. ఓకేనా? మేనేజర్ వచ్చేసి అబిల్ పుట్టారు, ఇక్కడ రాంగ్. అయితే ఇక్కడ గెట్ డిస్ప్లే వాల్యూ ఆఫ్ మేనేజర్ అంటే వాల్యూ రావట్లేదు అందులో. నేను అందుకని ఏం చేస్తా అంటే మేనేజర్ డాట్ నేమే పెట్టేస్తాను. రిఫ్రెష్ రిఫ్రెష్ ఓకే, ఇట్లా గెట్ డిస్ప్లే వాల్యూ ఆఫ్ మేనేజర్ అంటే వర్కౌట్ అవ్వడం లేదు కాబట్టి డాట్ నేమ్ పెట్టేస్తాను. వర్కౌట్ ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్. సేవ్. రండి ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి అబిల్ ట్యూటర్ వచ్చిందా రాలేదా? కాలర్స్ యొక్క మేనేజర్ నేమ్ ఎస్ఆర్ నో వచ్చింది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, సో యాక్చువల్గా ఇది ఇక్కడ కాదని రాసుకోవాల్సింది. ఇది క్లయింట్స్ టిప్స్. ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను ఈ స్ప్లాష్ వర్డ్ వేరియబుల్ లో. ఏమైనా క్వరీస్ ఉన్నాయండి స్ప్లాష్ వర్డ్ వేరియబుల్ గురించి? నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి స్క్రిప్టింగ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. Scripting include is a server side program. నా ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కదా, వీటిని డియాక్టివేట్ చేసేసి
Scripting. Sir. So చూడండి, script includes are used to store JavaScript that runs on the server. Create script include to store JavaScript functions and classes for use by servers. Each script include defines either an object class or a function. Consider using script includes instead of global business rules because script includes are only loaded on the request. అంటే మనకి ఈ వారాల్లో మోర్ ఇన్ఫర్మేషన్ అయితే అండి. Script includes are used to store JavaScript that runs on the server. Create script includes to store JavaScript functions or classes for use by server script. Each script include defines either an object class or function. Considering using script includes instead of global business rules because script includes are only loaded on the request. సో యాక్చువల్‌గా గ్లోబల్ బిజినెస్ రూల్ అంటే ఏంటంటే అండి, మనము బిజినెస్ రూల్ ఫామ్‌లో టేబుల్ సెలెక్ట్ చేసుకుంటాం కదా! ఇప్పుడు బిజినెస్ రూల్ ఇన్స్టెంట్ టేబుల్ మీద రాయాలంటే ఇన్స్టెంట్ అని ఏదన్నా అదర్ టేబుల్స్ మీద రాయాలంటే ఆ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటాము. ఆటితో పాటు గ్లోబల్ అనే ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. గ్లోబల్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతదంటే బిజినెస్ రూల్‌లో గ్లోబల్ టేబుల్ ప్లేస్‌లో గ్లోబల్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతదంటే ఆ బిజినెస్ రూల్ ప్రతి ఫార్మ్‌లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రతి టేబుల్ మీద ప్రతి ఫార్మ్‌లో ఎగ్జిక్యూట్ అయిపోతుందన్నమాట. సో, అవనేది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. గ్లోబల్ బిజినెస్ అనేది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. సో, గ్లోబల్ బిజినెస్ రూల్‌ని అవాయిడ్ చేయడానికి యూజ్ చేసేదే స్క్రిప్టింగ్ టూల్స్ అన్నమాట. ఓకే. సో, ఇక్కడ చూడండి. మనకి 3 టైప్స్ ఆఫ్ స్క్రిప్టింగ్ టూల్స్ ఉంటాయన్నమాట. వివరాల్లో కనిపించేది ఒకసారి నోట్ చేసుకోండి. లైక్ క్లాస్‌లెస్ స్క్రిప్టింగ్ కూడా అని ఇట్లా 3 టైప్స్ ఉంటాయి. ఓకే. సో, క్లాస్‌లెస్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ టైప్స్ ఆఫ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్. టైప్స్ ఆఫ్ స్క్రిప్ట్. ఫస్ట్ ఆన్ డిమాండ్ ఆర్ క్లాస్‌లెస్ స్క్రిప్ట్ ఇంక్లూడ్. Second one, extend an existing class. Third one, define a new class. ఈ 3 టైప్స్ ఉంటాయండి. సో, నావిగేషన్ వచ్చేసండి అండర్ సిస్టమ్ డెఫినేషన్ స్క్రిప్టింగ్ క్లోజ్ టేబుల్ నేమ్ వచ్చేసి sys underscore script underscore include sys underscore script underscore include. ఓకే. అట్లాగే ఒకసారి యూఆర్ఎల్ కాపీ చేసేస్తాను ఏంటంటే నెక్స్ట్
సో బేసిక్గా స్క్రిప్టింగ్ టూల్ లో క్లయింట్ కాలబుల్ అని చెప్పేసి ఉంటుంది. రైట్, ఒకసారి స్క్రిప్టింగ్ టూల్ ఫామ్ ఓపెన్ చేస్తాను. అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేస్తాను. స్క్రిప్టింగ్ టూల్, ఓకే, అండర్ సిస్టమ్ డెఫినేషన్. సో నేను తీసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ నేమ్ గురించి మాట్లాడుకుంటాం. Script include name doesn't contains any spaces or special characters. Instead, you can use underscore tag. Okay. Script include name does not contains any spaces or special characters. Instead, use underscore symbol. ఒకసారి note చేసుకోండి. Script include name does not contains spaces or special characters. Script include name does not contain spaces or special characters. Instead, use underscore. Instead, use underscore. Instead, use underscore. ఓకే అండి, మనం ఎప్పుడు కూడా స్క్రిప్ట్ ఇంక్లూడ్ నేమ్ లో స్పేసెస్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, చూడండి, మై ఫస్ట్ స్క్రిప్ట్ ఇంక్లూడ్. ఓకే, ఇది రాంగ్ ఫార్మాట్ అన్నమాట. ఇది రాంగ్ ఫార్మాట్. ఓకే అండి, ఇది రాంగ్ ఫార్మాట్. ఫర్ ఎగ్జాంపుల్, మై ఫస్ట్ స్క్రిప్ట్ include. This is correct format. This is correct format. Okay, this is correct format. Example. Example. ఇది కరెక్ట్ ఫార్మాట్. అట్లాగే ఒకవేళ మీరు అండర్ స్కోర్స్ యూజ్ చేయాలనుకున్నారు అనుకోండి, అది కూడా కరెక్ట్ ఫార్మాట్. మై అండర్ స్కోర్ ఫస్ట్ అండర్ స్కోర్ స్క్రిప్టింగ్, ఇది కూడా కరెక్ట్ ఫార్మాట్ అనమాట. ఇలా అయినా ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, సో జనరల్ గా ఇక్కడ ఫస్ట్ మెన్షన్ చేసింది బెస్ట్ ప్రాక్టీస్. ఇలా కూడా ఇస్తారు, బట్ రేర్ కేసెస్ లో ఇస్తుంది స్క్రిప్టింగ్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బేసిక్ గా స్క్రిప్ట్ ఇంక్లూడ్ వచ్చేసి సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్. ఓకేనా, ఒకవేళ మీరు ఈ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ని క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ నుంచి కూడా ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నారనుకోండి, క్లయింట్ కాలబుల్ ట్రూ పెట్టుకోవాల్సి ఉంటుంది. క్లయింట్ కాలబుల్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఆటో జనరేటెడ్ కోడ్ ఉంది చూడండి. క్లయింట్ కాలబుల్ ట్రూ పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది. చేంజ్ అవుతుందా లేదా? ఇఫ్ వి మేక్ క్లయింట్ కాలబుల్, వీ కెన్ ఏబుల్ టు కాల్ ది స్క్రిప్టింగ్ టు క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్. ఓకే, అండ్ ఇట్ విల్ ఎక్స్టెండ్ సే అబ్స్ట్రాక్ట్ అజాక్స్ ప్రాసెసర్ క్లాస్. ఇది కూడా ఒక స్క్రిప్ట్ ఇంక్లూడ్. అబ్స్ట్రాక్ట్ అజాక్స్ ప్రాసెసర్ అనేది కూడా ఒక స్క్రిప్ట్ ఇంక్లూడ్ అనమాట. ఓకేనా, ఒకసారి ఆ పాయింట్ నోట్ చేస్తాం. If we make client callable, we make client callable to. Okay, if we make client callable to, scripting clone also available to client script. We make client callable to client callable to ని చేస్తే ఏమవుతుందండి, ఇట్ విల్ ఎక్స్టెండ్ ది అబ్స్ట్రాక్ట్ అజాక్స్ ప్రాసెసర్ క్లాస్ ఆర్ స్క్రిప్టింగ్. ఇది కూడా ఒక స్క్రిప్టింగ్. అబ్స్ట్రాక్ట్ అజాక్స్ ప్రాసెసర్ క్లాస్. ఓకే అండి, ఇంటర్వ్యూలో అడుగుతారు, అందుకని స్పెసిఫిక్ గా ఈ 2 పాయింట్స్ చెప్తున్నాను. అబ్స్ట్రాక్ట్ అజాక్స్ ప్రాసెసర్ స్క్రిప్టింగ్. సో కంట్రోల్ క్లిక్ ఇవ్వండి, ఓపెన్ అయిపోతుంది. దీన్ని ఓపెన్ అవుతుంది.
లేకపోతే న్యూ స్క్రిప్టింగ్ టూల్ లిస్ట్ మీకు వెళ్ళి ఓపెన్ చేయండి. రండి అబ్స్ట్రాక్ట్ అజాక్స్ ప్రాసెసర్ కూడా ఇది ఫస్ట్ లోనే ఉంటుంది. ఓకేనా, ఇది అబ్స్ట్రాక్ట్ అజాక్స్ ప్రాసెస్. ఓకేనా, నెక్స్ట్ వెళ్ళిపోతాం. మనకి ఇంటర్వ్యూలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు స్క్రిప్టింగ్ గురించి, అవి కూడా నోట్ చేస్తుంది. ఓకేనా, హౌ టు కాల్ స్క్రిప్టింగ్ టు సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ అంటే స్క్రిప్టింగ్ లోని క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ కి కాల్ చేసుకోవచ్చు, సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ కి కాల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ కి ఎలా కాల్ చేసుకుంటాం అది వచ్చేస్తుంది. హౌ టు కాల్ స్క్రిప్టింగ్ టు సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్. where some object equal to new script include name, script include name dot function. Okay అండి, where new script include name dot function. Okay, next question. How to call script include to client side programming. How to call script include to client side programming. Okay, రండి by using GladeX. Okay, by using GladeX. Next, ఇంకో క్వశ్చన్, how to call one scripting group to another scripting. ఒక స్క్రిప్టింగ్ లో నుంచి ఇంకొక స్క్రిప్టింగ్ లోకి అలా కాల్ చేస్తుంది, సేమ్ అన్నది ఇది. ఓకే, సేమ్. నెక్స్ట్ క్వశ్చన్, how to call one function to another function in script. ఓకే, సేమ్ అన్న కాపీ చేస్తున్నాను, ఇక్కడ న్యూ స్క్రిప్ట్ ఇంక్లూడ్ నేమ్ ప్లేస్ లో తీస్తాను అనమాట, ఎందుకంటే విత్ ఇన్ ద సేమ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ లోనే మనం కాల్ చేస్తుంది కాబట్టి. ఓకే, ఇంకొక 2 క్వశ్చన్స్ కూడా అడుగుతారు, నోట్ చేసుకుంటాం. ఏమని అడుగుతారు, లేకపోతే అది గ్లాడెక్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది. ఓకేనా, సేమ్. ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి గ్లాడెక్స్ తో పాటు చెప్తారు. ఆ 2 క్వశ్చన్స్ ఆన్సర్స్ రండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ గురించి చూద్దాం, బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లోజ్ చేస్తున్నాను అండి. ఓకేనా, కొత్త స్క్రిప్టింగ్ లో తీసుకుంటున్నాను. ఓకే, నేనేమంటున్నా అంటే మై ఫస్ట్ స్క్రిప్టింగ్ ప్రోగ్రామ్, మై ఫస్ట్ స్క్రిప్టింగ్ ప్రోగ్రామ్ ఆల్ అప్లికేషన్స్ కోర్స్, అది మీరు సెలెక్ట్ చేసుకున్నట్టు చేసుకుంటాం. ఓకే, రండి ఇక్కడ ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ ఎలా ఉంటుంది అంటే ఆబ్జెక్ట్ ఫంక్షన్ అంటాను. ఓకేనా,
సో మై ఫస్ట్ ఫంక్షన్ అంటే మై ఫస్ట్ ఫంక్షన్ ఒక ఫంక్షన్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జస్ట్ రిటర్న్ రిటర్న్ స్ట్రింగ్ ని రిటర్న్ చేస్తాను. వెల్కమ్ టు స్క్రిప్టింగ్ టు క్లాసెస్. ఓకే, వెల్కమ్ టు స్క్రిప్టింగ్ టు క్లాసెస్ అంటే ఇంతే అయిపోయింది. సేవ్ చేసేస్తుంది. సేవ్. ఎస్, ఈ స్క్రిప్ట్ ఇంక్లూడ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లో కాల్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ కూడా సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ నే కదండి యాక్సెప్ట్ చేసేది. బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ వెళ్తుంది ప్రస్తుతానికి. ఓకే, రండి. వేర్ డేటా ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ. ఇక్కడ మన ఇష్టం వచ్చిన ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చుకోవచ్చు. అంటే నేను డేటా అని ఇస్తున్నాను. ఓకే, డేటా ఆర్ డేటా ఈక్వల్ టు న్యూ స్క్రిప్ట్ ఇంక్లూడ్ నేమ్ కాపీ చేస్తున్నాను. డాట్ ఫంక్షన్ నేమ్ మై ఫస్ట్ ఫంక్షన్ కాపీ చేస్తున్నాను. రండి. ఓకేనా, ఒకసారి దీన్ని ప్రింటింగ్ స్టేట్మెంట్ లో పెడతాను. ఏం వస్తుంది? ప్రింట్ జీ డేటా, సింపుల్ గా డేటా అని పెట్టాల్సి. ఓకేనా, ఇంకేం కాదు. చూడండి, ఇక్కడ ఏమైనా మీకు కొరీస్ ఉన్నాయా స్క్రిప్ట్ ఇంక్లూడ్ లో కానీ ఇక్కడ కానీ? ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ఫంక్షన్ అంటాం అన్నమాట దీన్ని. ఇది ఫంక్షన్, ఇది వచ్చేసి స్క్రిప్ట్ ఇంక్లూడ్ నేమ్. ఓకే, సేవ్ చేసాను. సేవ్. రన్ చేయండి ఒకసారి. వచ్చిందా రాలేదా? వెల్కమ్ టు స్క్రిప్ట్ ఇంక్లూడ్ క్లాసెస్ అని ఇక్కడ మనం ఏదైతే రిటర్న్ చేస్తాం అది వచ్చిందా రాలేదా? ఓకే, మనం ఇక్కడ ఏదైతే రిటర్న్ చేస్తామో అది వచ్చేసింది. ఇది స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఎగ్జాంపుల్. ఏది సర్వర్ సైడ్ కి అలా కాల్ చేయాలి. ఇంకొక 2 క్వశ్చన్స్ రాసుకున్నాం కదా, వాటి గురించి కొంచెం ఎగ్జాంపుల్. ఇది స్క్రిప్ట్ ఇంక్లూడ్ చూడండి, నేను ఇంకొక స్క్రిప్ట్ ఇంక్లూడ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, under system definitions my second function. Okay, my second function. ఓకే, నేను ఆ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కాల్ చేస్తానండి. ఈ విధంగా సింపుల్ గా ఇదే అన్నమాట. సెకండ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ లోకి ఫస్ట్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ని కాల్ చేస్తున్నాను. ఓకే, సింపుల్ గా చూడండి, రిటర్న్ డేటా అంటున్నాను. డేటా అంటున్నాను, సేవ్ చేస్తాను. ఇప్పుడు మీకు ఏమైనా కొరీస్ ఉంటే అడగండి, చెప్తాను. మై సెకండ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఏమైనా కొరీస్ ఉన్నాయా? ఏమైనా ఉన్నాయి? ఇక్కడ నేను చూడండి, టైప్ తర్వాత కామా, ఇక్కడ మల్టిపుల్ ఫంక్షన్స్ రాసుకోవచ్చు అన్నమాట. కామా సపరేటెడ్ ఫంక్షన్స్ మల్టిపుల్ రాసుకోవచ్చు. ఆ విషయం ఇక్కడ ఏమన్నా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. చూడండి, మై సెకండ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఎక్స్ప్లోర్ చేద్దాము. మై సెకండ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ మై సెకండ్ ఫంక్షన్ ఎక్స్ప్లోర్ చేద్దాము. మై సెకండ్ స్క్రిప్ట్ చూడండి, మై సెకండ్ ఫంక్షన్ కాపీ చేసి చూడండి, ట్రాన్స్క్రిప్ట్ కొట్టండి. ఏమొస్తుంది? వెల్కమ్ టు స్క్రిప్ట్ ఇంక్లూడ్ అంటుంది.
మనం మై సెకండ్ ఫంక్షన్ ఎక్కడైనా వెల్కమ్ టు స్క్రిప్ట్ ఇంక్లూడ్ అని మెన్షన్ చేసామా, చేయలేదు. అది ఫస్ట్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ నుంచి వస్తుంది. కాల్ చేసామా లేదా ఒక స్క్రిప్ట్ ఇంక్లూడ్ నుంచి ఇంకొక స్క్రిప్ట్ ఇంక్లూడ్ కి, చెప్పండి. ఓకే, ఇదన్నమాట. నెక్స్ట్ వన్. ఇప్పుడు ఒక విత్ ఇన్ ద సేమ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఒక ఫంక్షన్ నుంచి ఇంకొక ఫంక్షన్ కి మనం కాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కాదు, ఇది కూడా స్క్రిప్ట్ ఇంక్లూడ్ అండి. నేను ఇక్కడ ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఏమంటున్నా అంటే మై థర్డ్ ఫంక్షన్ అంటున్నా. మై థర్డ్ ఫంక్షన్. ఓకే, ఇక్కడ రండి. నేను జస్ట్ ఏమంటున్నా అంటే xyz ఈక్వల్ టు xyz ఈక్వల్ టు ఓకే ది స్టార్ట్ ఫంక్షన్, మై సెకండ్ ఫంక్షన్, జస్ట్ సెకండ్ ఫంక్షన్ కాల్ చేస్తాం. రిటర్న్ xyz అయిపోయింది. సేవ్ చేస్తాం. ఇప్పుడు రండి, మై థర్డ్ ఫంక్షన్ కాపీ చేస్తాను, ఇక్కడ కాల్ చేస్తాను. రండి, ఏమైందో చూద్దాం. వెల్కమ్ టు స్క్రిప్ట్ ఇంక్లూడ్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? వెల్కమ్ టు స్క్రిప్ట్ ఇంక్లూడ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇది మన మై థర్డ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇది మై సెకండ్ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. మై సెకండ్ ఫంక్షన్ లో మై ఫస్ట్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ నుంచి వచ్చి రిటర్న్ అవుతుంది అనమాట డేటా. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉంటే చూడండి, లైక్ how to call one script include to another script include, how to call script include to server side programming, how to call one function to another function within the same script include. వీటిల్లో ఏమైనా క్వరీస్ ఉంటే చూడండి ఈ స్క్రిప్ట్స్ లో. ఒక 1 minute. నెక్స్ట్ గ్లైడజాక్స్ సింటాక్స్ చెప్పండి. గ్లైడజాక్స్ అయితే గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా, ఓకేనా. లైక్ మీకు అర్థమవుతుందా లేదా అనేది కొంచెం చెప్పండి. నాకు కన్ఫ్యూజన్ లో ఉన్నా అనమాట, వెదర్ మీకు ఆ ఫంక్షనాలిటీ అర్థమైందా లేదా అని. సో చూడండి, గ్లైడజాక్స్ API, గ్లైడజాక్స్ API గురించి డిస్కషన్ చేస్తాం. ఓకే అండి, గ్లైడజాక్స్ API. సో ఈ గ్లైడజాక్స్ API ఎందుకు హెల్ప్ అవుతుందా అంటే, స్క్రిప్టింగ్ నుండి క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ లో కాల్ చేయడానికి హెల్ప్ అయ్యేది గ్లైడజాక్స్ API. ఓకేనా, స్క్రిప్టింగ్ లో నుండి క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ లో కాల్ చేయడానికి హెల్ప్ అయ్యేది గ్లైడజాక్స్ API. సో ఫస్ట్ థియరీ రాసుకుంటాం, తర్వాత సింటాక్స్. ఓకే, గ్లైడజాక్స్ ఈజ్ ఏ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్. The GliderJax class enables the client script to call server side in a scripting tool. Okay, the GliderJax class enables a client script to call server side code in a scripting tool. Okay, scripting tool లో రాసిన సర్వర్ సైడ్ కోడ్ ని క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ నుంచి కాల్ చేయడానికి హెల్ప్ అయ్యేది గ్లైడజాక్స్ అన్నమాట. ఓకేనా,
నేను కాపీ చేస్తున్నాను. మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ గ్లైడర్ యాక్సెస్ ఉంటాయి. సింక్రనస్, అసింక్రనస్. ఓకే, టైప్స్ ఆఫ్ గ్లైడర్ యాక్సెస్. సెకండ్ వచ్చి సింక్రనస్ గ్లైడర్. సింక్రనస్. ఓకే, సింక్రనస్ గ్లైడర్ యాక్సెస్, అసింక్రనస్ గ్లైడర్ యాక్సెస్ అని చెప్పేసి రెండు. అట్లాగే వివరాలను కూడా కాపీ చేస్తున్నాను. ఇంటర్వ్యూలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ ఆ క్వశ్చన్స్ గురించి నోట్ చేసుకున్నాను. హౌ టు కాల్ కాదు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ async and synchronous? ఓకే, అసింక్ అయితేనేమో గెట్ ఎక్స్ఎంఎల్ మెథడ్ యూజ్ చేస్తాం అన్నమాట. సింక్ అయితేనేమో గెట్ ఎక్స్ఎంఎల్ మెథడ్ యూజ్ చేస్తాం. గెట్ ఎక్స్ఎంఎల్. ఓకే, సింక్ అయితేనేమో గెట్ ఎక్స్ఎంఎల్ రైట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఓకేనా, ఇంకొక విధంగా కూడా అడుగుతారు సేమ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ get XML and get XML range? ఇలా కూడా అడుగుతాను. దీనికి కూడా ఆన్సర్ ఇది సేమ్. ఓకే, సెమికోలన్ సింక్రనస్ గ్లైడర్ యాక్సెస్ అయితేనేమో గెట్ ఎక్స్ఎంఎల్ ఉంటుంది. అసింక్రనస్ గ్లైడర్ యాక్సెస్ ఏమో. ఓకేనా, ఇప్పుడు మనము ఎక్కువగా అసింక్రనస్ గ్లైడర్ యాక్సెస్ యూజ్ చేస్తాం రియల్ టైం. సింక్రనస్ కూడా యూజ్ చేస్తాం, అసింక్రనస్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసింక్రనస్ గ్లైడర్ యాక్సెస్ సింటాక్స్ గురించి చెప్పుకుంటాను. ఓకేనా, తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సింక్రనస్ గ్లైడర్ యాక్సెస్ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. asynchronous గ్లైడర్ యాక్సెస్. syntax where GA equal to new గ్లైడర్ యాక్సెస్ of. చూడండి, ఇంకా గ్లైడర్ యాక్సెస్ తోటే మాక్సిమం అన్ని మెథడ్స్ కవర్ చేసినట్లు అనమాట ప్రోగ్రామింగ్ లో కూడా. ఇంకా రేపు మనం స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం, రేపు ఎల్లుండి క్లాసులో చెప్పుకుంటాము. ఇంకా తర్వాత ఏమి ఉండదు అనమాట. ఇంకా డైలీ క్లాసెస్ లో ఒక్కొక్క కాన్సెప్ట్ కి ఒక్కొక్క చిన్న సింటాక్స్ వస్తుంది, ఇంకా అంతే. ఓకేనండి, అర్థమైందా? స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఎగ్జాంపుల్స్ తోటి మనము ఎంటైర్ సర్వీస్ నౌ లో ఏ మెథడాలజీస్ యూజ్ చేస్తామో అవన్నీ చెప్పుకున్నట్లే అనమాట. ఇంకా తర్వాత ఒక్కొక్క కాన్సెప్ట్ కి ఒక్కొక్క సింటాక్స్ వస్తుంటుంది, చిన్న సింటాక్స్. అర్థమైందా ఇది మీకు? స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఎగ్జాంపుల్స్ అయిపోతే మాక్సిమం మెథడాలజీస్ కవర్ అయిపోయినట్లే అన్నమాట. అది కొంచెం ఈ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఎగ్జాంపుల్స్ వరకు హార్డ్ వర్క్ చేస్తే ఇంకా నెక్స్ట్ ఏముండదు. ఇప్పటి వరకు ఏ మెథడ్స్ అయితే యూజ్ చేస్తామో అవే మెథడ్స్ నెక్స్ట్ కాన్సెప్ట్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? ఓకే ఓకే. where GA equal to new glided acts of script include name. Okay. GA dot add param PARAM add param of కొంచెం స్పెల్లింగ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సిస్పామ్ PAR స్పామ్ అండర్స్కోర్ నేమ్. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఏదైనా ఉన్నా కానీ వర్క్ అవ్వదండి. ఓకేనా? ఫంక్షన్ నేమ్ GA dot get GA dot add param PARAM of
syspam underscore variable comma 1 ga dot get xml of callback function callback function. Okay, function callback function of response that result equal to RESPONS not RESPONS semicolon dot yes. ఓకేనా, ఇది సింటాక్స్ అన్నమాట. అదే సింకనస్ క్లాడజాక్ సింటాక్స్ అయితే ఎలా ఉంటుంది, సింక్ క్లాడజాక్స్ సేమ్ అండి, ఇక్కడ వరకు సేమ్. GA dot get XML right.